కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగలిపాలెం గ్రామంలో డీఏపీ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న ఫర్టిలైజర్ దుకాణం నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని రైతులు వ్యవసాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. గ్రామంలోని అయాన్స్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ దుకాణంలో ఈ నెల 4వ తేదీన తీసుకొచ్చిన డీఏపీ బస్తాలను ఒక్కో బస్తాకు రూ. 450 అదనంగా వసూలు చేశారని రైతులు ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 350 కాగా రూ. 1800కు విక్రయించడం ఏంటని ప్రశ్నించారు. అయితే ఈ ఆరోపణలను దుకాణం నిర్వాహకుడు ఖండించారు. తాము డీఏపీ బస్తాలు విక్రయించిన మాట వాస్తవమేనని కాని అదనంగా డబ్బులు తీసుకోలేదని చెప్పారు. కావాలనే కొందరు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రైతులు మాత్రం తాము డీఏపీ బస్తాలకు అధిక మొత్తాన్ని ఫోన్పే ద్వారా చెల్లించినట్లు స్క్రీన్షాట్లు చూపిస్తూ అధికారులకు ఆధారాలు సమర్పించారు. ఈ వ్యవహారంలో అధికారులు సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేస్తారా లేక దుకాణం నిర్వాహకుడికి అండగా నిలుస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫిర్యాదు చేసిన వారిలో పరిపాటి మల్లారెడ్డి మోరపల్లి, ఎల్లారెడ్డి పరిపాటి రవీందర్ రెడ్డిరేకొండ గ్రామానికి చెందిన పలువురు రైతులు ఉన్నారు. గ్రామం మొదలుపాలెం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుతున్నారని ఇన్ని రోజులు కాలమైనా కూడా మందు బస్తాలు ఫర్టిలైజర్స్ దొరకడం లేదు. మొన్నటి రోజు డీఏపీ బస్తాలు అట్లా జైపాల్ అయాన్స్ ఫర్టిలైజర్ల డీఏపీ బస్తాలు వచ్చినాయి. ఆ బస్తాపై రూ. 1350 ఉంది. కానీ విక్రయించుడు మాత్రం 1800 తీసుకున్నారు. 1350కి 1800 తీసుకున్నారు. అంటే ఒక్కొక్క బస్తాపై రూ. 450 ఎక్కువ తీసుకున్నారు. ఆ విధంగా తీసుకొని మేము ఫోన్పే కూడా చేసినాం. తర్వాత చాలా మంది గ్రామ రైతులు మొగిలిపాలెం రేకొండ వాళ్ళు అనేక మంది వచ్చి ఎంతో ఒక గంట సేపట్లనే డీఏపీ బస్తాలు మొత్తం అయిపోయినాయి. 350 బస్తాలు ఒక గంట సేపట్లనే అయిపోయినాయి. దానిపై కమ్సేకం ఒక రోజుకు రూ. 150,000 ఒక గంటల అధికంగా తీసుకోవడం జరిగింది. మొన్నటి రోజు ఫర్టిలైజర్ ఇప్పటికీ నెల కాలం అయినా కూడా ఇప్పటి వరకు ఫర్టిలైజర్ దొరకక ఇబ్బందులు పడుతుంటే మొన్న ఈ అయాన్స్ ఫర్టిలైజర్ లో డీఏపీ తెలియగానే వచ్చే వరకు స్టాక్ ఉన్నది. అదే ఆ స్టాక్ రేటు 1350 ఉన్నదాన్ని 1800 అమ్ముతున్నారు. అయినా దొరికే ఉద్దేశం కొద్దీ మేము 7 బస్తాలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ అధిక ధరలు అమ్మి మమ్మల్ని నట్టేట ముంచే పరిస్థితికి తీసుకొచ్చారు. అప్పుడు వడ్లు అమ్మేటప్పుడు అప్పుడు ఎక్కువనే దళారులు అప్పుడు అట్లా చేసేది రైస్ మిల్లర్లు. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కూడా ఎక్కువ సబ్సిడీ గవర్నమెంట్ సబ్సిడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సబ్సిడీని ఇవి ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు తీసుకొని మమ్మల్ని ముంచి ఈ రకంగా మా రైతులను బాగా ఇబ్బంది పెడుతుండ్రు. ఇలాంటి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు